అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన గద్దె సాయి సూర్య అవినాష్ అమెరికాలో అల్బేనియా రాష్ట్రంలో చదువుకుంటున్నాడు. వాటర్ ఫాల్స్లో ప్రమాదవశాత్తు జారిపడి దుర్మరణం పాలయ్యాడు. అమెరికాలో ఉన్న బంధువుల ద్వారా తానాను ఆశ్రయించడంతో విద్యార్థి భౌతికయాన్ని ఇండియా పంపే ఏర్పాట్లను చేస్తున్నారు. చిట్యాల గ్రామం అది. మాకు గద్దె శ్రీనివాసరావు మా కజినేనండి, మా అన్నగారు అబ్బాయి అవుతాడు. వాళ్ళ అబ్బాయి శ్రీనివాసరావు అబ్బాయిని అమెరికా ఎంఎస్సీ పంపించారండి. పంపించి అక్కడ రిలేషన్ ఇంట్లోనే ఇంట్లోనే ఉంటున్నారండి. అయితే వాళ్ళందరూ కలిసి వాటర్ ఫాల్ చూడడానికి వెళ్ళారండి. చూడడంలో ప్రమాదవశాత్తు ఫాల్ జారి పెట్టారండి. తాను బాడీ ఏమో తానే హ్యాండిల్ చేశారు. చూడంగానే శుక్రవారం అది తీసుకొచ్చే అవకాశం. దానివల్ల ఊరంతా చిట్యాల గ్రామం అంతా చాలా దిగ్బాధలు చెందారండి. చాలా భయపడుతున్నారు అమెరికా వెళ్ళాలంటే. అమెరికాలో పిల్లలు గట్రా ఉన్నారు. దాని గురించి పేరెంట్స్ చాలా భయభ్రాంతులతో ఉన్నారు. గతంలో జరిగిందండి ఇది. దాని గురించి అమెరికాలో అంటే కొద్దిగా భయపడుతున్నారు, పంపాలన్నా చేయాలన్నా. కొంతమంది పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఏంటంటే ఎలా ఉంటుంది భయపడుతున్నారు. సాయి సూర్య మరణంతో గోపాలపురం మండలం చిట్యాలలో తీవ్ర విషాదం నెలకొంది. చిట్యాల గ్రామంలో గద్దె శ్రీనివాసరావు వ్యవసాయ కుటుంబం. చిన్నపాటి వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు వారు. వీరికి 2 సంతానం. కుమార్తెకు వివాహం చేయగా కుమారుడు గద్దె సాయి సూర్య అవినాష్ను విదేశాలకు పంపి ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికాలోని న్యూజెర్సీలో దగ్గర బంధువు ఇంటి దగ్గర ఉంటూ చికాగో రాష్ట్రంలోని డెట్రాయిట్ సిటీ ట్రైన్ యూనివర్సిటీలో ఎంఎస్ 2వ సంవత్సరం పూర్తి చేస్తున్నాడు సూర్య. ఈ సంవత్సరం డిసెంబర్కు చదువు పూర్తి చేసుకుని సాయి అవినాష్ ఇండియాకు తిరిగి వచ్చేస్తాడనే తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో అవినాష్ మరణ వార్త వారిని తీవ్ర శోక సముద్రంలో ముంచింది. ఉన్న ఒక కొడుకు ఉన్నత చదువులు చదివి తమను ఆదరిస్తాడని ఆశించిన తల్లిదండ్రులకు తీవ్ర విషాదం మిగిల్చి వెళ్ళిపోయాడు సాయి అవినాష్.